నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు కోర్టు తీర్పులు విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు తీర్పుల మీద మాట్లాడడానికి కూడా వీల్లేదు. మాట్లాడామనుకోండి ధిక్కరణ కింద కేసులు నమోదు చేస్తారు. కానీ సనాతన ధర్మ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి దేవుణ్ణి తీసుకెళ్ళి కూడా కోర్టు బోన్లో నిలబెడుతున్నాం. ఉదాహరణకు అయోధ్యలో రాముల వారిని. ఈరోజు ఆలయాల్ని కాపాడుకోవడం కోసం కోర్టు మెట్లెక్కితే ఆ కోర్టుల్లో లేదు ఆలయాలు అనేవి ఎవరివి కాదు, అక్కడ ఏ ప్రచారమైనా చేసుకోవచ్చు, ఇస్లాంని కూడా చేయొచ్చు అంటే కొంత బాధగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో మెజారిటీలుగా ఉన్న హిందువుల మీద సెక్యులర్ అనే ఒకే ఒక్క పదాన్ని జోడిస్తే ఆ సెక్యులర్ అనే పదాన్ని న్యాయవాదులు, పోలీసులు అందరూ చొచ్చించుకున్నారా? అసలు వాళ్ళు తమ వృత్తిని మర్చిపోయి సెక్యులర్లుగా మాత్రమే ఆలోచిస్తున్నారా? సెక్యులర్గా హిందువులు మాత్రమే, హిందూ ఆలయాలు మాత్రమే ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారు? ఆలయాల్లో ఇస్లాం మత ప్రచారం చేయడం నేరం కాదు అంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. అంతేకాదు హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాల్లో ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడం నేరం కాదంటూ తీర్పునివ్వడం పట్ల హిందూ సమాజం ఆగ్రహం ప్రకటించింది. మసీదు విషయంలో కూడా కర్ణాటక హైకోర్టు ఇలా నిర్ణయం తీసుకుంటుందా అని చాలా మంది అడుగుతున్నారు. నిజమే కదా, మసీదు దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి మాది రాముల వారి భజన చేస్తామని అక్కడ చేయడము, లేకపోతే ఇస్కాన్ వాళ్ళు ఇంకొకళ్ళు మసీదు దగ్గరికి వెళ్ళి పుస్తకాలను ఇచ్చి ఇవి చదవండి, మా దేవుడు గొప్ప, కృష్ణుని నమ్మండి అని చెప్తేనో తప్పు కాదా? ఊరుకుంటారా? అలా ఎవరైనా ఒక ముస్లిం వెళ్ళి కేసు వేస్తే ఎస్ మసీదులో కూడా మత ప్రచారం చేయొచ్చు అని చెప్తారా? అలాగే ఒక చర్చ్ దగ్గరికి ఒక హిందూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనండి అని చెప్తే ఊరుకుంటారా? వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు అంటూ మళ్ళీ సెక్యులర్లుగా హిందువులనే మాడమని చెప్తారు కదా. ఇంత అన్యాయం ఏంటి? ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు మనకి ఏదైనా అన్యాయం జరిగిందంటే ఫస్ట్ పోలీసులను ఆశ్రయిస్తాం, పోలీసుల నుంచి అది కోర్టును ఆశ్రయిస్తాం. మనకు చట్టం, న్యాయం ఉంది. ఈ మధ్య కాలంలోనే ఏమంటారు, న్యాయదేవతకు కళ్ళకు కట్టిన గంతలు కూడా ఇప్పేశారు కదా, న్యాయం జరుగుతుంది అని ఆలోచిస్తాం. కానీ అలాంటి చోట కూడా న్యాయం జరగకపోతే ఎక్కడ చెప్పుకోవాలి ఆవేదన? అర్థం కాని ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నా. ఆలయం అనేది హిందువుల పవిత్ర స్థలం. మరే ఇతర సమాజానికి చెందిన వ్యక్తి తన మతాన్ని దాని లోపల లేదా బయట ఎలా ప్రచారం చేస్తాడు? వారు తమ మతాన్ని గురించి ప్రచారం చేయాలనుకుంటే మసీదుకు వెళ్ళండి, కానీ గుడిలో ఎలా ప్రచారం చేస్తారంటూ తాము హైకోర్టు నిర్ణయంతో ఏకీభవించడం లేదని రిషికేష్కి చెందిన స్వామి, మాధవాశ్రమానికి చెందిన స్వామి కేశవ్ స్వరూప్ అన్నారు. ఒక ముస్లిం తన మతాన్ని ప్రచారం చేయాలనుకుంటే అతను మసీదుకు వెళ్ళాలి, అంతే తప్ప గుడికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. అదే హిందువుల మసీదుకు వెళ్తే లేదా మసీదు బయట హనుమాన్ చాలీసా లేదా దుర్గా చాలీసా చదివితే ముస్లింలు హిందువులను స్వాగతిస్తారా? అరే స్వామి, మీరు ఇంకా ఎక్కడున్నారు అంటే ఆశ్రమాల్లో ఉండి తపస్సు చేసుకుంటూ పట్టించుకోవట్లేదేమో. వాళ్ళ మసీదు ముందుకు వెళ్ళవసరం లేదు. రంజాన్ టైంలో వాళ్ళు ఏదో ఇస్తారు కదా టైము, అజానా దాన్ని ఏమంటారుగా, ఆ టైంలో ఆ వీధిలో పూజలు చేసుకోవాలన్నా భయపడిపోతున్నారు. ఎన్ని చూసాం ఇలాంటివి మొన్న రంజాన్ టైంలో. బికాస్ ఇండియా ఈ సెక్యులర్ దేశం, హిందూస్ ఆర్ సెక్యులర్స్ అంతే. ఇక్కడ ముస్లిం సెక్యులర్ కాదు. అరే ముస్లిం మీ జనాభా పెంచుకోవాలి భయ్, మీరు మైనారిటీలు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కానండి. ఇగో ఒక్కళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అనేది మీకు వర్తించదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగండి, బాగా చెప్తారు. అరే ఏందబ్బా మీరు మీ పుణ్యస్థలాన్ని చూడడానికి వెళ్ళలేకపోతారా? ఆగాగు, మా దేవాలయం నుంచి డబ్బులు మస్తున్నాయి, దేవాదాయ శాఖను అడగండి, అగో వాళ్ళు పోతారట, పంపియండి. అరే రంజాన్ వచ్చిందా, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయండి బై, కోట్లు ఖర్చు పెట్టి. ఇక క్రిస్మస్ వచ్చిందంటే దానికి వేరే చెప్పనవసరం లేదు. క్రిస్టియానిటీ ముసుగులో చాలామంది కులపత్రాలను పెట్టి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలతో జల్సాలు చేసుకున్నా పట్టించుకునే దిక్కు లేదు. కానీ ఇక్కడ సాధింపు ఎవడి మీద ఉంటుందంటే హిందువుల మీద. ఇక్కడ విధ్వంసం ఎక్కడ సృష్టిస్తారు అంటే హిందూ దేవాలయాల మీద. బికాస్ ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ, అంతే కదా. ఇతర మతాల ప్రజలను మన దేవాలయాల బయట తమ మతాన్ని బోధించుకునేందుకు స్వేచ్ఛ ఉంటే మనం కూడా మతాన్ని బోధించడానికి వారి మసీదు లోపలికి లేదా బయట చెప్పడానికి స్వేచ్ఛ ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఎస్, ప్రతి శుక్రవారం హిందువులంతా మసీదుల దగ్గరికి వెళ్ళి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరం చదవండి, లేకపోతే అమ్మవారికి సంబంధించిన పాటలు పాడండి. అరే అంతే కదా. వాళ్ళు మన శివయ్య గుడికో అమ్మవారి గుడికో వచ్చి ఇస్లాంని ప్రచారం చేసుకొని వచ్చినప్పుడు సెక్యులర్ దేశం అందరం ఒకటే కదా, మనం కూడా మసీదు ముందుకు వెళ్ళేసి అక్కడ అమ్మవారి స్తోత్రాలు, హనుమాన్ చాలీసా పారాయణమో చేద్దాం. అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి.
ఇది చాలా మంది కోపం తెప్పించే విషయమేమో కానీ కరాఖండిగా చెప్పడం నా నైజం. ముస్లిమ్స్ వచ్చి మన గుడిలో మత ప్రచారం చేయగలుగుతారు తప్ప మనం అటు చర్చి దగ్గరకో ఇటు మసీదు దగ్గరకో వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణం చేయలేము. ఎందుకో తెలుసా? భయం. అరే వచ్చిన వాళ్ళలో నా కులపోళ్ళు ఉన్నారా? ఈ ప్రోగ్రామ్ని నా కులపోడు పెట్టిండా, వేరే కులపోడు పెట్టిండా? అరే వేరే కులపోడు పెడితే నేనెందుకు పోవాలి భయ్? నా కులపోడు పెడితే నేను పోతా, నా కులపోడికే అది రావాలి. ఈరోజు జర్నలిజం నుంచి, లాయర్ల నుంచి, డాక్టర్స్ నుంచి, రాజకీయ నాయకుల నుంచి కుల సంఘాలు అని పెట్టేసి హిందువులం అని మరిపించేస్తే ఆ మరిచిన హిందువుల మీద న్యాయ వ్యవస్థతో పాటు ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛను కాలరాస్తుంటే ఆ కాలరాస్తున్న స్వేచ్ఛలో మైనారిటీలు మెజారిటీల మీదే విధ్వంసం సృష్టిస్తుంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా పిల్లుల్లాగా బ్రతికేస్తున్నాం. రేపు హిందువులు గనక వాళ్ళు నమాజ్ చేస్తున్న మసీద్ దగ్గరికి వెళ్ళి అలానే చేస్తే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? కోర్టు దీనికి బాధ్యత వహిస్తుందా? రాజ్యాంగం ప్రకారం కోర్టు నిర్ణయం ఇచ్చి ఉంటుందని మేము నమ్ముతున్నాం. కానీ ఈ నిర్ణయం వల్ల మా మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయి అని స్వామి కేశవ స్వరూప్ అన్నారు. అసలు ఏం జరిగింది అంటున్నారా? దురాశతో బలవంతంగా కాకుండా ఇస్లాంని ప్రచారం చేయడం, ఆలయంలో కరపత్రాలు పంపిణీ చేయడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. జామ్కండిలోని రామతీర్థ ఆలయ సముదాయంలో ఇస్లాంని ప్రచారం చేయడం, కరపత్రాలు పంపిణీ చేయడం, ప్రజలకు ఇస్లాం గురించి మాటలతో చెప్పడం నేరం కాదని 3 ముస్లిం యువకులపై నమోదైన ఎఫ్ఐఆర్ని కోర్టు రద్దు చేసింది. కేవలం సమాచారం ఇవ్వడం లేదా మతాన్ని ప్రచారం చేయడం నేరం కాదని కోర్టు పేర్కొంది. నిందితులైన ముస్లిం యువకులు ఇస్లాంలోకి మారడానికి బదులుగా దుబాయ్లో కారు మరియు ఉద్యోగం ఇస్తామని అక్కడ ఉన్న ప్రజలను ప్రలోభపెట్టారని ఈ కేసులో ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. బలవంతపు మత మార్పిడి లేదా ఏదైనా రకమైన ప్రేరణకు స్పష్టమైన ఆధారాలు లేకపోతే కేవలం సమాచారం ఇవ్వడం లేదా మతాన్ని ప్రచారం చేయడం నేరం కాదని తన కోర్టు తీర్పులో చెప్పింది. ఈ మొత్తం సంఘటన 2025 మే 4న జరిగింది. ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో తాను జమాకండిలోని రామతీర్థ ఆలయానికి వెళ్లానని పేర్కొన్నాడు. అక్కడ 3 ముస్లిం యువకులు ఇస్లాంకి సంబంధించిన పుస్తకాలను మరియు కరపత్రాలను పంపిణీ చేస్తూ వారు ఆలయంలో ఉన్న ప్రజలకు ఇస్లాం ప్రవక్త మహమ్మద్ బోధనల గురించి సమాచారం అందిస్తున్నారు. వారు ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగినప్పుడు వారు హిందూ మతాన్ని విమర్శించారు మరియు సనాతన ధర్మం గురించి అభ్యంతరకరమైన విషయాలు చెప్పారు. నిందితులపై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ 2023లోని సెక్షన్ 299, 351(2) మరియు 35 కింద, కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రీడమ్ రైట్స్ యాక్ట్ 2022లోని సెక్షన్ 5 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం కర్ణాటక హైకోర్టుకు చేరినప్పుడు జస్టిస్ వెంకటేష్ నాయక్ టీతో కూడిన సింగిల్ బెంచ్ మొత్తం కేసును విచారించి ఎఫ్ఐఆర్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. మతం మారిన వ్యక్తి లేదా అతని కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు మాత్రమే మతం మారినట్లు ఫిర్యాదు చేయవచ్చునని కూడా కోర్టు పేర్కొంది. కానీ ఈ కేసులో అలా జరగలేదు కాబట్టి ఫిర్యాదు చెల్లుబాటు కాదని పరిగణించింది. విచారణ సమయంలో కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసి ఎఫ్ఐఆర్ని రద్దు చేసింది. దాంతో ఈ తీర్పుపై హిందూ సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఏం చేస్తారు? ఈ తీర్పు వచ్చినాక 4 రోజుల పాటు ఇలానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడతారు. తర్వాత యథా రాజా తదా ప్రజ. ఆ ధైర్యం చేసేది హిందువుల్లో లేదు. హిందూ కాని వాళ్ళ, ముస్లిం కాని వాళ్ళంతా కాపీర్లు, మార్చడమే మా లక్ష్యం అనే వాళ్ళ నైజాము మారదు. ఏమో ఒక్కొక్కసారి భయమేస్తూ ఉంటుంది. అంటే ఛత్రపతి శివాజీ మహారాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, భగత్ సింగ్, లేకపోతే రాణా ప్రతాప్, లేకపోతే అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వాళ్ళ గురించి గుర్తు చేసుకున్నప్పుడు ఈ దేశంలోని ధర్మాన్ని ఎవడేం చేయగలుగుతాడు వెంటికి కూడా అనిపిస్తుంది. కానీ ఇంకొకసారి అసలు మన మధ్యే న్యాయం జరగాల్సిన చోట కూడా మైనారిటీలకు మద్దతుగా నిలుస్తూ బుజ్జగింపు రాజకీయాలను చేస్తుంటే 2047కి ఈ దేశం ఇస్లాంగా మారిపోతుందా అనిపిస్తుంది. మరి ఈ కోర్టు తీర్పుని ఎలా భావించాలి? న్యాయం కోసం ఎవరి మెట్లెక్కాలి, ఎవరిని అడగాలి? నాకైతే తెలియట్లేదు. మీకేదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే కాదండి, మంచి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.